నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అధ్యక్షతన అటవీ పర్యావరణ శాఖ మంత్రుల సమావేశం. పాల్గొన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. R&B ఉన్నతాధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష. డ్యామేజ్ అయిన రోడ్డుకు పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశం. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన. ఎటువంటి భయాందోళన చెందవద్దని స్థానికులకు హామీ ఇచ్చిన ఆళ్ల నాని. పత్తికొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆన్లైన్ క్లాసులు అశ్లీల చిత్రాలు. బాధ్యులను శిక్షించాలని ASF ఆధ్వర్యంలో ధర్నా. వరంగల్ మహానగరంలో ముంపుకు గురైన పలు ప్రాంతాలు పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ హనుమంతు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అధ్యక్షతన అటవీ పర్యావరణ శాఖ రాష్ట్ర మంత్రుల సమావేశం ఢిల్లీలో నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకై చేపట్టాల్సిన విధి విధానాలపై కేంద్ర మంత్రి జవదేకర్ సమీక్షించారు. నగర వన పథకం, స్కూల్ నర్సరీ యోజన, మొక్కలు నాటడం తదితర అంశాలను సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. అరణ్య భవన్ నుంచి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, PCCF శోభ, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. लेके 230 करोड़ प्लांटेशन करना बोल के डिसाइड करें. 230 करोड़ में अभी तक ये 3-4 साल में 182 करोड़ प्लांटेशन अभी लगाए. उसमें 72% सर्वाइवल है. उसके बाद ये हमारे ये साल में भी अभी 29 करोड़ का ट्रीज प्लांटेशन करना ये हमारे प्लान है. अभी तक 21 करोड़ के ऊपर प्लांटेशन हो गया. उसके बाद ये अगस्त 30 तक ये बैलेंस जितने भी वो ट्रीज है पूरे हम लगाएंगे. अभी हमारे पूरे अकाउंट में समझता हूँ 200 करोड़ के ऊपर हो जाएंगे. नेक्स्ट ईयर और 30 करोड़ का प्लान अगर रख ले 230 करोड़ पूरे हम जितने भी पौधे लगाए उसमें से 100% सर्वाइवल का आने के वास्ते हम कोशिश कर रहे हैं. अभी हमारे पास जो हम ये चीफ मिनिस्टर साहब ने ये इंक्रोचमेंट एंड इंक्रीज के वास्ते ग्रीनरी 188 रिजर्व फॉरेस्ट ब्लॉक्स कम 64,053 हेक्टर्स हैदराबाद मेट्रोपॉलिटन डेवलपमेंट एरिया में हम ले चुके हैं. ये बहुत बढ़िया हैदराबाद के सराउंडिंग में अच्छे फॉरेस्ट डेवलप हुआ. हम 25 अर्बन पार्क्स पूरे तेलंगाना स्टेट में हम आइडेंटिफाई करें. उसमें हैदराबाद में मोर देन 35 पार्क्स है. अभी हैदराबाद में पूरे पार्क से जो पब्लिक अच्छे यूटिलाइज कर ले रहे, जो वॉकर्स है और जो दूसरे बच्चों का जो गेम्स वगैरह खेलने के वास्ते टॉयलेट्स और ड्रिंकिंग वाटर ये पूरे सुविधा हम रखें. ये नगर वन उद्यान योजना में भी अभी हम 15 प्रपोजल भेजे. आप कम देते बोल के बताए. जहाँ डेवलपमेंट कर रहे हमारे को ज़्यादा इंकरेजमेंट करे तो और अच्छा रहेंगे. हम 15 के 15 अच्छे करवा के हम आपको बताएंगे. और एक ये फर्दर हमारा रिक्वेस्ट है ऑनरेबल मिनिस्टर पर इंटरवेंशन फॉर इश्यूइंग नेसेसरी गाइडलाइंस फॉर गवर्नमेंट ऑफ इंडिया अलाउइंग दीज अर्बन फॉरेस्ट पार्क्स टू बी ओपन नाउ for public for walking and exercise proposal for better health condition and enhancing immunity of COVID-19. ये इसमें बयान रखे. ये एंटरटेनमेंट पार्क नहीं होता जवदेकर जी. ये पब्लिक जो वॉकिंग करने का बच्चे के साथ जो फैमिली एक आदमी उसमें वॉकिंग करता, कोई वहाँ मीटिंग नहीं रहता, कोई मिल के भी लोग चलने का नहीं रहता. उसमें इम्यूनिटी बढ़ते. ये होम मिनिस्ट्री के जरिए हमारे को परमिशन दिला है. तो उसमें ज़्यादा से ज़्यादा फॉरेस्ट पार्क ही है. उसमें अच्छे ऑक्सीजन मिलेंगे और अच्छा भी रहेंगे. ये थोड़ा सोच में का ये जरूर दिलाना बोल के आप लोगों को बता दूँ.
ఆర్ఎండ్బి ఉన్నతాధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష జరిపారు. సమీక్ష సమావేశంలో ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీంద్రరావు పాల్గొన్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డ్యామేజ్ అయిన రోడ్లు, వంతెనల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా డ్యామేజ్ అయిన రోడ్లకు పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా రవాణాకు ఇబ్బందులు ఎదురకూడదని హెచ్చరించారు. అధికారులు 24 గంటలు తమ హెడ్ క్వార్టర్స్లో ఖచ్చితంగా ఉండాలని సూచించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పర్యటించారు. పోలవరంలో బలహీనంగా ఉన్న గోదావరి గుట్టను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి ఎటువంటి భయాందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అభయమిచ్చారు. మంత్రి వెంట పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వైవి ప్రసన్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చూడండి వీడియో ఉంది కదా, ఇప్పుడు 18కి ఇలా ఉంది, 22.5 వచ్చింది అనుకో, ఇంకా కట్ అయిపోతుంది కదా. ఒక్కసారి కట్ అయిందంటే మొత్తం వాష్ కదా. మొత్తం ముందు హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ తెచ్చి వర్క్ టీమ్స్ ఎక్కువ పెట్టింది. ఆలోచించుకునే టైం అవుతుందా ఇప్పుడు? నేను ఇక్కడే ఉంటాను. అంటే నిన్న ఇది మీరు చెయ్యండి అని చెప్పేసరికి ఇప్పుడేమో ఇవన్నీ మీరే చేయండి అంటున్నారు. ఇంటి ఎలా చేయాలో చెప్పండి సార్. నేను చేస్తాను. నేను రాత్రి ఎక్కడే ఉన్నాను కదా, 2 రోజులు ఇక్కడే ఉన్నాను. నేను అందుకని ప్రతి విలేజ్లో పెట్టాలి. ఏమైందంటే సార్, ప్రతి ఇప్పుడు ఉన్న బ్యాంక్ ఓన్లీ 25% ఎవరు వస్తుంది సార్. మనకి నది మొత్తం తీసుకొస్తుంది. ఎవరిలో ఉన్నది లేదు, కట్ అయిపోయింది. దీనికి మనం ఏం చేస్తామంటే పర్మనెంట్ ఇప్పుడు అది కాదు, ఇప్పుడు వదిలేండి. నెక్స్ట్ 3-4 డేస్లో ఇప్పుడు అయిపోతుంది. టెంపరీ చేయండి సార్. అడుగులు పెట్టి ఇప్పుడు ఏం చేయాలో ఇమీడియట్గా ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ఇక్కడ పెట్టి ఇమీడియట్గా వీలు పెట్టండి చాలు. అలాగే ప్రతి మీరు శాండ్ బ్యాగ్స్ అమ్మ ఆర్డీఓస్ మాట్లాడుకుంటే అక్కడ ప్రతి వేసేసేయండి. డైరెక్షన్ మారిపోతుంది. ఇప్పుడు ఇలా వెళ్ళదు, ఇలాగ వచ్చేస్తాం, ఊళ్ళోకి వచ్చేస్తాం. ఇదంతా మనం ఇమ్మీడియట్ సార్. అది మీరు ఈరోజు నైట్కి నైట్కి కంప్లీట్. మధ్యాహ్నం నుంచి నైట్ పూట అయితే మీ దగ్గర ఉంటే కర్నూలు జిల్లా పత్తికొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆన్లైన్ క్లాసులో అశ్లీల చిత్రాలు షేర్ చేయడాన్ని నిరసిస్తూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు అశ్లీల చిత్రాలు పంపిన వారిని శిక్షించాలని కోరుతూ ఎంఈఓ రంగస్వామికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ పాఠశాలలో ఇలాంటి సంఘటన జరగడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆన్లైన్ క్లాసులతో పేరుతో ఆ యొక్క ఆన్లైన్ క్లాసులు ప్రభుత్వ పాఠశాలలకు వర్తించవు. అయినప్పటికీ కూడా ఆ యొక్క పాఠశాలలో టీచర్స్ డిఓ గారు చెప్పారని ఆ యొక్క సిస్టమ్ ద్వారా ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసి మన వాట్సాప్లో విద్యార్థుల నెంబర్లు తీసుకొని ఆ యొక్క గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ యొక్క గ్రూప్లో విద్యార్థులకు భవిష్యత్తు ఎంతో వాళ్ళకి ఉపయోగపడే విధంగా పాఠాలు వస్తుంటాయి. కానీ అటువంటి గ్రూప్లలో వీళ్ళు ఎవరు ఫేక్ న్యూస్ మొత్తం వీడియోస్ పెట్టి ఆ యొక్క విద్యార్థులను మానసికంగా దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి ఆన్లైన్ క్లాసులను తొలగించాలని చెప్పి మనం ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేయడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థులతో క్లాసు విద్యార్థులకు గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రూప్లో ఆ వారానికి సంబంధించిన పాఠ్యాంశాలు పెట్టి ఆ పాఠ్యాంశాలను మూల్యాంకనం చేసి వర్క్ డన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్లో 16వ తేదీన అసభ్యకరమైన వీడియో రావడం జరిగింది. అది చూసిన తల్లిదండ్రులు కానీ
బాధపడ్డారు. అయితే అడ్మిన్స్ ఎవరు కూడా దీన్ని చూడకపోవడం బాధాకరము. ఈ విషయాన్ని ఏఎస్ఎఫ్ విద్యార్థులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను కూడా వీటిని పరిశీలించి హెచ్ఎం గారితో మాట్లాడి టీచర్తో మాట్లాడి పై అధికారులకు నివేదించడం జరుగుతుంది అని తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ ఆదేశాల మేరకు మేము ఆ పిల్లలకి ఆన్లైన్ క్లాసుల నిమిత్తము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. పిల్లలవి మాత్రమే, స్కూల్ పిల్లలవి మాత్రమే క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో మేము ఆ పిల్లలకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో ఆ క్లాస్ పిల్లలు, ఆ క్లాస్ టీచరు గ్రూప్ అడ్మిన్గా చేసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. కాబట్టి వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే మేము తీర్చడానికి ఆ గ్రూప్ ఉన్నది. కానీ ఇట్లాంటి వీడియోలు అమ్మాయి పెట్టిందో ఎవరు పెట్టినారో ఆ నంబర్ నుంచి అయితే మాకు వీడియో వచ్చింది. ఆ వీడియో మేము నైట్ చూసుకున్నాము. ఈరోజు స్కూల్కి వచ్చినాము. వచ్చి ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రి గారి వాళ్ళ మదర్ డీటెయిల్స్ కావాలంటే ఆ రికార్డ్స్ వెతుక్కునే పనిలో ఉన్నాం. పోయేటప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉన్నాము. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం గాదిర్యాల గేట్ దగ్గర ఉన్న 7 కానాల దగ్గర గల బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారింది. గత 3 సంవత్సరాల నుండి బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగుతున్నాయి. బ్రిడ్జి దగ్గర వరద దాటికి పూర్తిగా మట్టి కొట్టుకువచ్చి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వరంగల్ మహానగరంలో ముంపుకు గురైన ప్రాంతాలను కలెక్టర్ హనుమంతు పరిశీలించారు. శివనగర్, మైసమ్మకుంట, కిల్లా వరంగల్, అగర్తాల, చింతాల ఆర్ఎస్ నగర్, కాశీబుగ్గ, ఎస్ఆర్ నగర్ లోతట్టు ప్రాంతాలను నగరపాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజు హనుమంతు అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ వాటర్ అంతా మనకి శివనగర్ అంతా మన వాటర్ శివనగర్ కూడా ఇప్పుడు వచ్చేది ఈ వాటర్ నుంచి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి మినుప భాగ్యమ్మ ఇల్లు కూలిపోయింది. దీంతో తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందించాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటుంది. మండలంలో రెవెన్యూ అధికారులు కూలిన ఇళ్లను పరిశీలించి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 2-3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో మరి ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో మన మినుప భాగ్యమ్మ గారి ఇల్లు కూలిపోవడం బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఆ ఇంట్లోనే నివసిస్తుండే వాళ్ళు. మరి అకస్మాత్తుగా అది కూలిపోవడం జరిగింది. ఆ కూలిపోవడం వల్ల వాళ్ళకు నివాసం ఉండడానికి కూడా ఇల్లు లేని పరిస్థితిలో అయిపోయింది. కనుక వెంటనే ఈ యొక్క ఇల్లును పరిశీలించి అధికారులు కానీ తర్వాత ప్రజాప్రతినిధులు కానీ ఈ యొక్క ఇల్లును పరిశీలించి ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళకు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. మరి అదేవిధంగా ఒక్క పోతుగలే కాకుండా ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను వెంటనే ఆ యొక్క రెవెన్యూ సిబ్బంది పరిశీలించి ఎవరెవరు ఏ విధమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది, ఏ విధమైనటువంటి పంట పొలాలు నష్టం జరిగినాయి అని చెప్పి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి ఎవరైతే నష్టపోయిందో, ఎవరైతే ఇండ్లు గూలు నష్టపోయిందో, ఎవరైతే పంట పొలాలుగా కొట్టుకుపోయి నష్టపోయిందో
వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకొని వారి యొక్క నష్టపరిహారాన్ని ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరిగాయి. అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ సభ్యులు నలుగురు కోడూరు అంజయ్య, సయ్యద్ కలీం పటేల్, చీలా స్వరూప, నస్రిమా బేగం పురపాలక కోఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, పురపాలక కమిషనర్ స్పందన, చైర్మన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ చింతా గోపాల్, పురపాలక కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పట్టణ పురపాలక సంఘంలో GOMS నంబర్ 57 మరియు 58 రూల్స్ ను అనుసరించి మనం ఇవాళ కోఆప్షన్ ఎన్నికను నిర్వహించడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ మరియు గౌరవ వైస్ చైర్మన్ గారి నేతృత్వంలో ఇట్టి సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఇట్టి కార్యక్రమానికి గౌరవ కౌన్సిలర్లందరూ హాజరవ్వడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో మేము 2 పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులను మరియు మిగతా 2 మైనారిటీ నుంచినటువంటి సభ్యులను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికగా చేసుకోవడం అనేది జరిగింది. సంపూర్ణంగా ఏకగ్రీవంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ మిగతా వాళ్ళందరూ సభ్యులందరూ లేచి వాయిస్ ఓట్ ప్రకారం 16 మంది వీళ్ళందరికీ సపోర్ట్ చేయడం, మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా ఫస్ట్ మనం స్పెషల్ పరిజ్ఞానం దాంట్లో చూసుకుంటే చీల స్వరూప గారు అలాగే పబిశెట్టి అంజయ్ గారిని కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మైనారిటీలో మనం చూసుకుంటే నస్రీన్ బేగం గారిని అలాగే సయ్యద్ అబ్దుల్ కలీం గారిని ఏకగ్రీవంగా 16 మంది సభ్యులు కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకొని మన సదాశివపేట పట్టణ పురపాలక సంఘంలో నియమించడం అనేది జరిగింది. ఇవాళ మనం ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించుకున్నాం. ఇట్టి కార్యక్రమానికి హాజరైనటువంటి వాళ్ళందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వీళ్ళ అనుభవం మరియు అంతేకాకుండా ఈ సదాశివపేట పట్టణాభివృద్ధిలో పాలు పంచుకోవడానికి వీళ్ళ ఎక్స్పర్టైజ్ అంతా వినియోగించుకుంటామని చెప్పేసి ఇంకొకసారి చెప్తూ అలాగే ఇవాళ ఎన్నికైనటువంటి సభ్యులకు మరొకసారి హృదయపూర్వకంగా సదాశివపేట పురపాలక సంఘంన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక మీదట జరిగే సమావేశాలన్నింటిలో కూడా మేము చేసేటటువంటి కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఉండి సహకరించి మమ్మల్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మీరు కూడా మీ వంతు కృషి చేస్తారని ఇంకొకసారి కోరుకుంటూ గౌరవ కౌన్సిలర్లు మరియు గౌరవ చైర్పర్సన్ మరియు గౌరవ వైస్ చైర్మన్ పురపాలక సంఘం గారు అందరి తరపున పురపాలక సిబ్బంది అందరి తరపున ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యాలయాలను దేవాలయాలు అంటారు. అలాంటి విద్యాలయాలను కొంతమంది చిరు వ్యాపారస్తులు చెత్త, కోళ్ల వ్యర్థాలతో నింపేస్తున్నారు. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వ్యాపారస్తులు డంపింగ్ యార్డ్గా మార్చేశారు. ప్రహారీ గోడకున్న కోళ్ల షాపుల వ్యర్థాలను పాఠశాల ఆవరణలో పడేస్తున్నారు. గతంలో ఎన్నిసార్లు పాఠశాల యాజమాన్యం చెప్పినా పట్టించుకోవడం లేదు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం సంగమేశ్వర సర్కిల్లోని జ్యోతిబాపులే విగ్రహం ఎదుట మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలలు, కళాశాలలో ఫుల్ టైం గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గెస్ట్ లెక్చరర్గా ఉన్న ఉపాధ్యాయులను CRTలుగా ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెంబర్ 23ను రద్దు చేయాలని, తక్షణమే జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మందిని ఇన్ని రకాలుగా మీరు ఆదుకుంటున్నప్పుడు ఈ మన అతిథి ఉపాధ్యాయులను కూడా మీరు గుర్తిస్తారని, మాకు న్యాయం చేకూరుస్తారని ఈ మీడియా తరఫున మేము ఇలా కోరుకుంటున్నాం సార్. అలానే జీవో నంబర్ 23ని రద్దు చేయాలని, అలాగే MJP ఉపాధ్యాయుల ఆకలి కేకలు మీరు అర్థం చేసుకోవాలని, తర్వాత వెంటనే మమ్మల్ని CRTలుగా కన్వర్ట్ చేయాలని మిమ్మల్ని మేము కోరుకుంటూ, అదేవిధంగా మనకి COVID-19 నుంచి ఇంతవరకు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మాకు జీతాలు అస్సలు ఇవ్వలేదు సార్. చాలా కష్టాల్లో ఉన్నారు అందరూ, ప్రతి ఒక్క టీచరు కష్టాల్లో ఉన్నారు. కాబట్టి మా జీతాలని మీరు వెంటనే చెల్లించాలని, తర్వాత మమ్మల్ని CRTలుగా గుర్తించి కన్వర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అతిథి ఉపాధ్యాయులుగా కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం సార్. రెగ్యులర్ వాళ్ళకి ఏమీ తీసుకోవాలి, అన్ని డ్యూటీలు చేస్తున్నాం సార్. కానీ జీవో 23ని తీసుకొచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించకుండా వేరే వాళ్ళని తీసుకొస్తున్నారు. ఇది చాలా అన్యాయం సార్. మేము ఇన్ని సంవత్సరాలుగా ఈ స్కూల్ని నమ్ముకుని ఉంటున్నాము సార్. మాకంటే కూడా ఇంకా దీనస్థితిలో చాలామంది ఉన్నారు సార్. జగన్ సార్ మీరు కనికరించాలి సార్. పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఎన్నో చేస్తున్నారు. వాళ్ళ స్కూల్ గురించి అభివృద్ధి పదంలో సాగడానికి చూస్తున్నారు సార్. అలాగే వాళ్ళకి విద్య చెప్పే టీచర్లను కూడా కొంచెం గమనించండి సార్. మీ దగ్గరికి న్యూస్ రావడం లేదు, మీడియా మిత్రుల ద్వారా అయినా మీ వరకు చేరుతుందని మేము ఆశిస్తున్నాం సార్. మా కోసం ఈ మీడియా అంతా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మేము ఎంతమందికి ఎన్ని విధాల వినతి పత్రాలు ఎన్నోసార్లు అందించాం సార్. అయినప్పటికీ మీ వరకు ఈ న్యూస్ చేరడం లేదు సార్. ఈసారైనా మీరు కనికరిస్తారని ఆశిస్తున్నాం సార్. మీరు పాదయాత్రలో మాకు మాట ఇచ్చారు సార్. ఖచ్చితంగా మీ అందరికీ భద్రత కల్పిస్తానని, మీ మాట నెరవేర్చుకుంటానని అందరికీ నెరవేరుస్తున్నారు సార్. ఈసారి మాకు కూడా నెరవేరుస్తారని ఎంతో ఆశగా చూస్తున్నాం సార్. ఈ మీడియా మిత్రులు మీ వరకు చేరేస్తారని ఆశిస్తున్నాం సార్. ధన్యవాదాలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలోని గోదావరి తీర ప్రాంతమైన అమ్మగారిపల్లి గ్రామాన్ని గోదావరి వరద చుట్టుముట్టింది. ఈ సమయంలో గ్రామంలో మహిళ గుండెను పోచింది. దీంతో స్థానికులు అశ్వపురం సిఐ సట్లరాజుకు సమాచారం తెలపగా వెంటనే సిఐ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ యువకుల సహాయంతో దాదాపు కిలోమీటర్ నీళ్లలో నుంచి మంచంపై తీసుకొచ్చి అంబులెన్స్లో అశ్వపురంలోని ఆసుపత్రికి తరలించారు. అశ్వపురం పిహెచ్సి డాక్టర్ మణికంఠ రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామం ఈరోజు వచ్చిన వరద నీటి ప్రవాహానికి గోదావరి వరద ముంపుకు కారణమై అశ్వాపురం నుంచి అమ్మగారిపల్లి అమీర్దా కుమ్మరిగూడెం ఈ రాకపోకలన్నీ బంద్ అయినాయి. మొత్తం రోడ్లన్నీ జలమయమైనాయి. కారణం ఏంటంటే గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉండటం. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు అమ్మగారిపల్లి గ్రామంలో ఒక మహిళ వయసు 50 సంవత్సరాలు ఉంటాయి, గుండె నొప్పితో బాధపడుతూ ఉంటే అమ్మగారిపల్లి గ్రామంలోని యువకులందరూ కలిసి గోదావరి దాటేయడానికి దారి లేకపోతే మంచం మీద తీసుకొని దగ్గర సుమారు 1.5 కిలోమీటర్ల దూరం గోదావరి వరద నీటిలో ప్రయాణం చేసి వాళ్ళని అవతల పక్కకు చేర్చడం జరిగింది. చేర్చిన వెంటనే మన అశ్వాపురం స్టేషన్ సిఐ సట్లరాజు గారి ఆధ్వర్యంలో మన వైద్య అధికారులు మణికంఠారెడ్డి గారు అంబులెన్స్ తీసుకొచ్చి వెంటనే హుటాహుటిన పేషెంట్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఆమె ఆరోగ్యం కుదుటగా ఉంది. కావున దయచేసి ప్రభుత్వ అధికారులకు తెలియజేసేది ఏంటంటే వెంటనే ఇప్పటికైనా కానీ అధికారులు మేలుకొని ఒక పడవ ఏర్పాటు చేయటం గ్రామానికి చాలా మంచిదని మేము గ్రామం నుంచి మరియు పంచాయతీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఈ ఒక్క రోడ్డు మునిగిపోవటం వల్ల 4-5 గ్రామాలకు రహదారులు మొత్తం దిగ్బంధం అయిపోయినాయి. రాకపోకలు ఏం లేవు కాబట్టి అత్యవసర సమయంలో దాటి వేయడానికి పడవ కారణం కాబట్టి దయచేసి అధికారులు వెంటనే స్పందించి పడవ ఏర్పాటు చేయగలరని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యువకులు చాలామంది ఉన్నారు. ఇంకా ఇప్పుడైతే ఎటున్నట్టు తడిసిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. దగ్గర గ్రామంలో ఒక 25 మంది వరకు యువకులు చేరుకొని ఆమెని సురక్షితంగా గమ్యానికి చేర్చి హాస్పిటల్కి చేర్పించినందుకు యువకులకు నా తరఫు నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బోధన్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చుట్టుపక్కల నుండి ఎప్పుడు ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఇలాంటి సమయంలో బోధన్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అనుకోని సంఘటన ఎదురైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పీయూపీ పైకప్పు ఒక్కసారిగా కూలి సంబంధిత సిబ్బంది తలపై పడింది. ఇది కూలిన సమయంలో ఎక్కువ సంఖ్యలో రోగులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రతిసారి ఇలాంటి సంఘటనలు ఈ ఆసుపత్రిలో జరుగుతూనే ఉన్నాయని ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. నా తల మీద పడ్డది. ఓపెన్ చేస్తాం ఇట్లా పట్టుకుందాం. సరోజక్కకు కూడా పెట్టాలి, అక్క ఇన్ఛార్జ్ కదా. ఓటీ స్టాఫ్ చాలు. నేనేం చెప్తానే ఈ ఎవిడెన్స్ ఎవరు విన్నారంటే ఆయనతో నేనే చెప్పాల్సి వస్తుంది. నేనే విన్నా వాటిలో ఉన్నానని. ఇది వడ్డా పడితే ఇంకా సర్జరీ చేసేటప్పుడు పడలేదు నిజంగా. అయినా ఈ 3 రోజులు 4 రోజులు గురించి ఇట్లనే అవుతుంది. మరి ఎవరైనా చేస్తే సిమెంట్ అట్లా చేస్తామండి. వినాయక చవితి పండుగకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించవద్దని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజలు సామూహికంగా జరుపుకునే చిన్న మండపాల విషయంలో అనేక చోట్ల పోలీసులు ఇతర అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వినాయక చవితి సమాజంలో అన్ని వర్గాల ప్రజలను కలిపి సామాజిక చైతన్యాన్ని కలిగించే పండుగని తెలిపారు. పండుగలను ప్రజలను ప్రభుత్వం మత ఓటు బ్యాంకు రాజకీయాలతో చూడకూడదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి అన్ని ఓటు బ్యాంకు రాజకీయాలు మత కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని తీసుకుంటున్న చర్యలు ఆ రకమైనటువంటి ఆలోచనకు ప్రజలు కలిగిస్తున్నాయి. కాబట్టి ఓట్లు వేరు, ఎన్నికలు వేరు, ప్రజల జీవనం వేరన్న విషయాన్ని ప్రభుత్వం వర్గీకరించి చూడాల్సిన అవసరం ఉంది. రంజాన్కి సంబంధించిన విషయంలో అందరినీ అభిప్రాయాలు తీసుకొని వారం రోజులు హడావిడి చేసినటువంటి మీరు వాళ్ళ మీద ప్రేమతో కాదు, వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్లు అనిపిస్తుంది. మరి 90% పైబడినటువంటి హిందువుల విషయంలో స్వామీజీలను, మఠాధిపతులను, హిందూ మత పెద్దలతోటి ఇప్పటిదాకా ఈ పండుగ విషయంలో వినాయక చవితి చర్చలు ఎందుకు జరపలేదని నేను అడుగుతున్నా. కాబట్టి ప్రజల విషయాలన్నీ గమనిస్తున్నాననేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా.
హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వినాయక చవితికి సంబంధించిన విగ్రహానికి సంబంధించిన ప్రభుత్వం పోలీసు అధికారులు ఆ ప్రభుత్వం చర్చలు జరిపితే మీరు ఎందుకు జరపట్లేదు? ఆంధ్రప్రదేశ్లో ఇన్ని లక్షల మంది జరుపుకునేటువంటి కోట్ల మంది జరుపుకునేటువంటి పండుగకు సంబంధించిన విషయంలో. కాబట్టి ఈ రకమైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలను పండుగల విషయంలో ప్రజల విషయంలో ప్రభుత్వం వేరేగా చూడమని చెప్పి బీజేపీకి గుర్తు చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అధ్యక్షతన అటవీ పర్యావరణ శాఖ మంత్రుల సమావేశం. పాల్గొన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ఆర్ఎండ్బి ఉన్నతాధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష. డ్యామేజ్ అయిన రోడ్డుకు పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశం. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన. ఎటువంటి భయోందోళన చెందవద్దని స్థానికులకు హామీ ఇచ్చిన ఆళ్ల నాని. పత్తికొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆన్లైన్ క్లాసులు అశ్లీల చిత్రాలు. బాధ్యులను శిక్షించాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. వరంగల్ మహానగరంలో ముంపుకు గురైన పలు ప్రాంతాలు పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ హనుమంతు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.